హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా బిగ్ బాస్ గురించి 2 వీడియోలు పెట్టాను కదా. ఆ వీడియోస్ అయితే చాలా బాగా వైరల్ అయ్యి 2 కూడా 50K వ్యూస్ దాటే. దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలానే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిజం చెప్తున్నా, నాది వచ్చిన ఆ 5 minutes క్లిప్కి మీరు నన్ను గుర్తించి సపోర్ట్ చేశారు. దానికి నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేను తీర్చుకోగలిగేది ఏమైనా ఉందంటే కంటెంట్ రూపంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే. అది నా బాధ్యతగా నేను ఈ రోజు నుంచి స్వీకరించి డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు మీ అందరికీ నేను కనబడడానికి గల కారణం ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నా కష్టాన్ని గుర్తించి, నా యొక్క స్ట్రగుల్స్ గుర్తించి నన్ను ఈ రోజు వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష టీంకి అయితే థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ టీమ్. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. అసలు అంటే నేనేమనుకున్నానంటే, నాకు సెలక్షన్ ప్రాసెస్ అన్ఫేర్గా జరిగిందనే బాధలో నేను ఇంకా ఓపెన్గా మాట్లాడేశాను. నా మనసులో ఏముందో, నా మైండ్లో ఏముందో అదే మాట్లాడేశాను. చాలామంది నన్ను గుర్తిస్తున్నారు, చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. దానికైతే కారణం బిగ్ బాస్ టీమే కదా. అంటే బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చినా దానికి మెయిన్ రీజన్ అయితే నన్ను గుర్తించి నన్ను చూపించిన బిగ్ బాస్ టీంకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా నన్ను ఫస్ట్ నుంచి సెలక్షన్ ప్రాసెస్ చేసి తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఇకపోతే పాజిటివ్ ఎంత వస్తుందో నెగిటివ్ కూడా అంతే వస్తుంది. నేను ఒక కామన్ మ్యాన్గా ఫేస్ చేసిన ఇష్యూస్ని రేజ్ చేసి మాట్లాడుతుంటే అది చాలామందికి నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. బట్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి నేను ఈరోజు కొంచెం ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తా గైస్. ఇప్పుడు నాకు ఇచ్చిన 2 టాస్కులు మీరు చూశారు. ఒకటి గుండు గీయించుకోవాలి, ట్రిమ్మర్ దొరకలేదు. నా ప్రయత్నం నేను చేశాను, ఓడిపోయాను. ఇంకా అందులో నేను ప్రూవ్ చేసుకోవడం కంటే ఇంకేం లేదు. మా అయితే ఆ మనిషిని కొట్టేసో లేకపోతే ఏదో ఒకటి చేసి ట్రిమ్మర్ లాక్కొని తీసుకోవాలి. సో అది నాకు కరెక్ట్ కాదనిపించింది. గేమ్ ఈజ్ గేమ్. ఎవరైతే ఫస్ట్ తీసుకున్నారో వాళ్ళదే. ఇంకా సో ఆయనకి ఛాన్స్ దొరికింది, యూటిలైజ్ చేసుకున్నారు. సెకండ్ టాస్క్ వచ్చేసి మొబైల్ బ్రేక్ చేసుకోవాలి. మొబైల్ బ్రేక్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఫోన్ ఇంట్లో వాళ్ళది. ఫోన్ చేతిలో ఉంది కదా, ఒకటి రికార్డ్ చేస్తున్నావు కదా అని మీరు అనుకోవచ్చు. ఇది ఇంట్లో వాళ్ళది. కంటెంట్ కోసం స్క్రిప్ట్ రాసుకున్నాను అనమాట. నా ఫోన్ రికార్డింగ్ అవుతుంది కదా, ఇదే నా ఫోన్. ర్యాపిడో చేసో ఫిట్నెస్ ట్రైనర్గా చేసి కొద్ది గొప్ప మనీని దాచుకొని చాలా కష్టపడి కొనుక్కున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పాత ఫోన్లో ఉండే డేటా అంతా ఈ ఫోన్లోనే పెట్టుకున్నాను. నా ఫొటోస్ కానివ్వండి, ఫాదర్ మెమరీస్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళ అందరి 10 years మెమరీస్ అందులో ఉన్నాయి. బ్యాకప్ కూడా లేదు. సో ఫోన్ నేను పగలగొట్టుకోలేను. చాలామంది అనొచ్చు, ఫోన్ పగలగొట్టేసుకోవచ్చు కదా, ఈజీయే కదా. ఒకవేళ పగలగొట్టేసుకున్న పొరపాటున డేటా పోయింది అనుకుంటే నేను ₹1,00,000 ఇచ్చినా కూడా డేటా రికవర్ అవ్వదు. దీంట్లో ఒక డ్రైవ్ ఉంటుంది కదా, ఒక మెమరీ స్టోరేజ్ ఉంటుంది కదా. నేను పగలగొట్టే క్రమంలో అదే పోయింది అనుకోండి, ఇంకా నాకు ఆ ఫొటోస్ రావు. ఇంకా నా ఫొటోస్ రావు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి రావు, నా ఫైల్స్ అన్నీ పోయినట్టే. అది నాకు ఎమోషనల్గా నాకు ఆ టాస్క్ అనేది నేను చేయలేను ఫ్రెండ్స్. మీరు ఓడిపోయాను అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎమోషనల్గా నాకు ఫోన్తో చాలా అనుబంధం ఉంది. అంటే బిగ్ బాస్ కోసం ఫోన్ పగలగొట్టేసుకోవడం, అందులోని నేను వర్త్ చేయలేదంటే ఇంకా అది ఆ టాస్క్ ఇచ్చిన వాళ్ళకే తెలియాలి. నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఏం మాట్లాడినా కూడా మీరు నెగిటివ్గా తీసుకుంటే ఇంక నేనేం మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే, నా గురించి నేను మెయిన్గా ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టాస్క్లోనే నేను ఓడిపోయాను. అక్కడికే నాకు నా హార్ట్ బ్రోక్ అయిపోయింది, నా మనసు ఇరిగిపోయింది. ఎందుకంటే నేను ఓడిపోయాను కాబట్టి నన్ను ఎలాగైనా వీళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు అన్న మైండ్లో ఉండిపోయాను. ఇంకా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడి ఏది అబ్జర్వ్ చేయలేదు. ఇంకా నా మనసు అంతా వీళ్ళు నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారనే బాధలో ఉండిపోయాను. ఇంకా నా ఎఫర్ట్ పెట్టినా ఓడిపోయాను. ఇంక నాకు బాధ అనిపించింది. ఇంక సెకండ్ ఛాన్స్ ఇచ్చారంటారా, దాని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. చాలా నెగిటివ్ కామెంట్స్ పెడతానే ఉన్నారు. అట్లీస్ట్ మనం పెట్టే ఒక కామెంట్ వల్ల అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతారని మినిమం కూడా మీరు ఆలోచించుకుంటే పెడుతున్నారు. అదైతే కరెక్ట్ కాదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి దయచేసి ఒకటే చెప్తాను గైస్, నేను అదే ఎప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీ వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవ్వకపోయినా పర్లేదు, బాధపడేటట్టు మాత్రం చేయకండి. అక్కడికి వెళ్ళి ఒక కామన్ మ్యాన్గా నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నా పదాలతో, నా ఏదైతే వాక్చాతుర్యంతో నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోయి ఉండొచ్చు. దానికి మీరు హర్ట్ అయ్యి నన్ను నెగిటివ్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేసేవే నేను చెప్పా. మీరు ఇప్పటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ చూడొచ్చు. నేను చాలా సైలెంట్గా కూర్చున్నాను తప్పితే ఏ పాయింట్ గురించి మాట్లాడలేదు, ఏది మాట్లాడలేదు.
సరే నా గురించి వదిలేయండి, నాతో పాటు కూర్చున్న వాళ్ళు కూడా అందులో పెద్దగా స్టాండ్ తీసుకొని మాట్లాడిన పర్సన్స్ కూడా ఎవరు లేరు. సరే వీళ్ళ గురించి పక్కన పెట్టండి, టాప్ 15లో ఆల్రెడీ 3 స్టార్స్ ఇచ్చి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం స్టాండ్ తీసుకున్నారు? డైరెక్ట్ టాప్ 15లో కూర్చున్నారు కదా. మీకు అర్థమైందా? వాళ్ళు రికమెండేషన్ చేసుకున్నారా, ఏం చేసుకున్నారో నాకు తెలియదు. అదే 3 స్టార్స్ ఉన్న వాళ్ళకి మాకు పోటీ పెట్టుంటే అప్పుడు మీకు కదా వర్త్ క్యాండిడేట్ ఎవరో తెలిసేది. సో ఇవన్నీ మీకు అవసరం లేదు. నేనేం చేశాను, నేనేం చేయలేదు, నువ్వేం చేసావు, నువ్వు అక్కడే కూర్చున్నావు, నువ్వేం మాట్లాడవు, ఏది చేయలేదు, మొబైల్ పగలగొట్టుకోలేదు. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. మీరు సింపుల్గా కామెంట్ పెట్టడం చాలా ఈజీ, కానీ ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకు చేయలేదు అనే దాని మీద 1,00,000 రీజన్స్ ఉంటాయి. నాతో పాటు మీరు అందరినీ చూశారు కదా, నాకు మించి ఇంప్రెస్ చేసేసి వాళ్ళు ఏం చేశారు? మీరు గట్టిగా మాట్లాడితే అందరినీ మీరు చూసుంటారు. కొద్ది గొప్ప మీకు ఇంప్రెసివ్గా అనిపించిన వాళ్ళు దమ్ము శ్రీజ ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడటం చూసుంటారు. షాకిబ్ ఒక ఛాన్స్, ఒక టాస్క్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఛాన్స్ కోసం ఆయన పడే తాపత్రయాన్ని మీరు చూసుంటారు. మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు అంతే. ఇంకా ఆ మిగతా వాళ్ళు కూర్చున్న వాళ్ళు నేను ఒకడిని. లిటరల్గా నేను టాస్క్ ఓడిపోయిన తర్వాత నా బాధలోనే ఉన్నాను అంతే, నా బాధలోనే ఉన్నాను. నాకేంట్రా దేవుడు ఎలాంటి టాస్క్ ఇచ్చారు? అందులో ప్రూవ్ చేసుకోవడానికి ఏముంది? ఒకటే ట్రిమ్మర్ ఇచ్చారు, 2 ట్రిమ్మర్లు ఇచ్చి ఇద్దరు సేవ్ చేసుకోండి, ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరు ట్రిమ్ చేసుకుంటే ఇద్దరిని తీసుకెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చోబెడతాం అని ఏం చెప్పలేదు కదా. ఒకళ్ళే సేవ్ చేసుకోవాలి, ఒకటే ట్రిమ్మర్ ఉంది. మిగతా టాస్క్స్ అలా కాదు కదా. బెలూన్స్ పేల్చుకోవాలనుకోండి, బెలూన్స్ ఉన్నాయి, ఇద్దరు పేల్చుకోవచ్చు. ఫుడ్ ఉంది, ఇద్దరు తినొచ్చు. మనీ ఆస్కింగ్ ఉంది, ఇద్దరు అడగొచ్చు. షేవింగ్ చేసుకోవాలి, ఇద్దరు షేవ్ చేసుకోవచ్చు. అన్నీ ఇద్దరు చేయడానికి అవకాశం కుదిరింది. మా ఇద్దరిది మాత్రం ఒకళ్ళే చేయడానికి అవకాశం కుదిరింది. అది మాత్రం మీకు అర్థం కాదులే. ఓకే, నో ప్రాబ్లం. కానీ పాజిటివ్ కామెంట్స్ చేసి బ్రో మీరు ఇంకా మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మీకు ఇంకా మంచి ఛాన్సెస్ రావాలని కోరుకుంటున్నాం, మీరు కూడా మాకు నచ్చారు, మీ టాపిక్ కూడా మాకు నచ్చింది అని చాలామంది సపోర్టివ్గా చేసే కామెంట్స్ వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను చాలా తక్కువ కామెంట్స్ పాజిటివ్ చూశాను, బట్ అందులో ప్రతి కామెంట్ కూడా ఒక డైమండే. ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5 గురించి ఈరోజు రివ్యూ ఇస్తా. ఈరోజు నుంచి రివ్యూస్ అయితే బిగ్ బాస్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక నుంచి నా ఒపీనియన్ అయితే నేను మాట్లాడతా, ఎందుకంటే చెప్పాలి, ముఖమే చెప్పాలి ఏదన్నా సరే. నాకు అదే ఇష్టం. మీరు ఎలా తీసుకున్నా ఇంక నేనేం చేయలేను, ఎందుకంటే చెప్పాలనుకున్న పాయింట్ మీకు కన్వే అవ్వలేదు అనుకోండి, ఇంక నేను రివ్యూర్గా వేస్ట్. అందుకే నేను జెన్యున్గా మీకైతే నాకేమనిపించింది అదే చెప్పేస్తా. నేను అక్కడ చూసింది పక్కన పెడితే నేను వీడియోస్ చూసిన తర్వాత నాకేమనిపించింది దాన్ని రివ్యూ ఇస్తున్నా. ఎపిసోడ్ 4లో హాఫ్ గుండు టాస్క్ ఇచ్చారు నాకు వేరే పర్సన్కి. సో నేను ట్రై చేసాను, దొరకలేదు, ఆయన తీసుకున్నారు, ట్రిమ్ చేసుకున్నారు. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, ఈ సగభాగం నేనైతే, ఈ సగభాగం నా వైఫ్ అని. ఎక్సలెంట్. అసలు ఆయన స్పిరిట్ అయితే మెచ్చుకోవచ్చు. నాకు చాలా నచ్చింది ఆ స్పిరిట్. సెకండ్ టాస్క్ వచ్చేసి టాటూ టాస్క్ ఇచ్చారు. టాటూ టాస్క్ వచ్చేసి దమ్ము శ్రీజ వర్సెస్ ఉర్మిళా చౌహాన్కి ఇచ్చారు. పిలిచిన తర్వాత దమ్ము శ్రీజకి ఉర్మిళా చౌహాన్కి ఏంటంటే 4 హెడ్ మీద ఆమె లూజర్ అని టాస్క్ వేసుకోవాలన్నారు. ఇక్కడ నాకు ఇది అన్ఫేర్ అనిపించింది, ఎందుకంటే ఉర్మిళా చౌహాన్ ఆమె మోడలింగ్లో ఉన్నారు. మోడలింగ్ ఏజెన్సీలో కొంతమంది పర్మిషన్ ఇస్తారు, కొంతమంది పర్మిషన్ ఇవ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే 4 హెడ్ మీద టాటూ అనేది అన్ఫేర్ అనిపించింది నాకు. కానీ దానికి శ్రీజ అయితే పర్లేదు, నాకు ఓకే, టాటూ వేయించుకుంటాను అనే స్పిరిట్ ఏదైతే ఉందో, ఆమె బిగ్ బాస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఆ స్పిరిట్ ఉంది చూడండి, ఎక్సలెంట్ అసలు. బట్ తర్వాత అది హ్యాండ్ మీద వేశారు. ఓకే, ఇక్కడ శ్రీజ టాటూలో విన్ అయింది, తను టాటూ వేయించుకుంది. ఆ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఫుడ్ టాస్క్ పెట్టారు. ఇది ఎవరికంటే అబూకిని అండ్ పవన్ వీళ్ళిద్దరికి పెట్టారు. సో ఇక్కడ ఫుడ్ టాస్క్ ఏంటంటే బిర్యానీ, బర్గర్స్ ఇచ్చి ఎవరు 1 కిలో పెరిగితే వాళ్ళే విన్ అయినట్టు. సో ఇది ఫెయిర్ అంటే నేనేం చెప్పలేను దీని గురించి, ఎందుకంటే అబు వచ్చేసి మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. తను తినే ఫుడ్, తను చేసే డైట్, ప్రోటీను యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా నాకు తెలుసు కాబట్టి ఆయన అంత ఎక్కువ ఫుడ్ తినలేరు. బట్ పవన్ మిలిటరీ మ్యాన్ కాబట్టి ఆయన కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటారేమో. మిలిటరీ పర్సన్స్ అంటే ఫుడ్ అన్నీ గట్టిగా తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ నాట్ టైప్లో ఉంటుంది. బట్ రెండు ఫెయిర్ అన్ఫెయిర్ అంటే నేనేం చెప్పలేను దానికి. బట్ ఇప్పటివరకు చూసుకున్న టాస్కుల్లో అయితే ఇది కొంచెం బెటర్ టాస్కే, చేయొచ్చు. మరి సాధ్యం కాలేదంటూ ఏం లేదు ఇందులో. ఫుడ్ తినొచ్చు.
ఇందులో పవన్ తినేసి ఆయన 1 కిలో అయితే పెరిగారు, అబో అయితే ఓడిపోయాడు 700 గ్రామ్స్ పెరిగి. పవన్ని తీసుకెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టారు. నెక్స్ట్ బెలూన్స్ టాస్క్. ఈ బెలూన్స్ టాస్క్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిందు గారు ఇచ్చారు టాస్క్ ఇది. ఈ బెలూన్స్ టాస్క్ కంటెస్టెంట్లు ఇద్దరు రాంగ్. ప్రియా అండ్ దాలియా ఇద్దరు కంటెస్టెంట్స్ని పిలిచారు, వీళ్ళిద్దరికి బెలూన్ టాస్క్ పెట్టారు. ఈ బెలూన్ టాస్క్లో ప్రియా వచ్చేసి బెలూన్ని తెలుగుగా హోల్డ్ అదే దారంతో పట్టుకొని ఫస్ట్ రౌండ్లో ఆమె బెలూన్స్ పాల్గొట్టింది. బట్ లాస్ట్లో ప్రియాది ఫౌల్ ఉంది ఇందులో లాస్ట్ రౌండ్లో. ఎందుకంటే తను ఈ హ్యాండ్ తీసేసి లెఫ్ట్ హ్యాండ్ తీసేసి రైట్ హ్యాండ్తో పేల్చింది. అది ఫౌల్ యాక్చువల్గా, అది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడ దాలియా వర్సెస్ ప్రియా అంటే రెండు కరెక్ట్ కంటెస్టెంట్స్ కాదు, బట్ బలూన్స్ పేల్చుకోవడమే కాబట్టి ఇంకా అక్కడ ఎవరుంటే ఏముందండి. సో మనం ఏం చేయలేం దానికి. సో అందులో ప్రియా బలూన్స్ పేల్చి గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళింది. తర్వాత టాస్క్ వచ్చేసి మనీ అడగడం అనమాట. ఫ్రెండ్కి ఫోన్ చేసి మనీ అడగాలి, ఎవరు ఎక్కువ మనీ అడిగితే వాళ్ళదే గోల్డెన్ చైర్. ఇక్కడ టాస్క్ చూసుకుంటే మీరు కల్కి వర్సెస్ షాకిబ్ వచ్చింది. షాకిబ్ని పిలిచి మీ అపోనెంట్గా ఎవరిని కోరుకుంటున్నారంటే వాళ్ళన్న కల్కిని కోరుకుంటున్నానంటే. సో గేమ్ అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు బయటికి వెళ్ళిపోవాలి. షాకిబ్ అయితే బయటికి వెళ్ళిపోయాడు. కల్కికి అయితే మ్యాటర్ చెప్పారు, ఏంట్రా అంటే ఎవరు ఎక్కువ అమౌంట్ వస్తే వాళ్ళకే గేమ్ విన్ అయినట్టు అని. ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకో నాకు కల్కి విషయంలో కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఈ గేమ్ చాలా అన్ఫేర్ అనిపించింది. కల్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ని 90,000 అడిగింది, ఆయన కూడా వేసేస్తా అన్నారు. ఓకే, తర్వాత షాకిబ్ని పిలిచారు. షాకిబ్కి గేమ్ రూల్స్ అయితే సరిగ్గా చెప్పలేదు. మనీ అడగమన్నారు, ఆయన ఫోన్ చేశాడు, అడిగాడు, 10,000 కొట్టారు. ఓకే అడిగారు, 10,000 వచ్చింది. 10,000 వచ్చిన తర్వాత షాకిబ్ ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడంటే ఆయనకి సరిగ్గా మ్యాటర్ కన్వే అవ్వలేదు. కల్కికి మ్యాటర్ కన్వే అయింది. సో కల్కి ఫోన్ చేయగానే అవతల పర్సన్ 90,000 కొట్టాడు. షాకిబ్ అడగగానే అవతల పర్సన్ 10,000 కొట్టాడు. సో ఇక్కడ షాకిబ్కి నాకు అసలు సరిగ్గా అర్థం కాలేదు గేమ్ అది ఇది అనేసరికి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. మళ్ళా నవదీప్ అప్పటికి క్లూ ఇచ్చాడు, మ్యాక్సిమం అమౌంట్ రావాలి. మ్యాక్సిమం అమౌంట్ రావాలంటే మ్యాక్సిమం అమౌంట్ రావాలన్నారు కానీ నవదీప్ గారు ఎక్కువ అమౌంట్ ఎవరికి వస్తే వాళ్ళే విన్ అయినట్టు అని చెప్పేసి చెప్పలేదు. సో అక్కడ సరిగ్గా క్లారిటీ లేకపోవడం వల్ల ఇది కంప్లీట్గా కల్కి ఫేవర్గా జరిగిన గేమ్ లాగా నాకు అనిపించింది. కల్కికి ముందుగానే పేపర్ లీక్ అయినట్టు, ఎక్కువ అమౌంట్ ముందుగానే ప్రిపేర్ చేసుకోమన్నట్టు, ఆయన్ని ఎక్కువ అమౌంట్ అడిగి ఆల్రెడీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టినట్టు. 90,000 ఇప్పుడు నేను ఫోన్ చేసి 1000 రూపాయలు అడిగినా వేసేవాడు లేడు. ఆ టాస్క్ నేను ఇచ్చినా నేను ఓడిపోతా, జెన్యూన్గా చెప్పేస్తాను నేను. అలాంటిది ఆ మనీ ఫైనాన్షియల్ టాస్క్ అనేది అసలు వరస్ట్ టాస్క్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, అవతల పర్సన్ రిచ్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఫోన్ చేస్తే ఒక 2 లక్షలు కొట్టారు అనుకోండి, నేను ఫోన్ చేసి 1000 రూపాయలు అడిగాను అనుకోండి, టాస్క్ అనేది అక్కడ అసలు బ్యాలెన్సింగ్గానే ఉండదు. ఎందుకంటే నా సర్కిల్ అంతే, ఆయన సర్కిల్ అంతా. సో ఇలాంటి ఫైనాన్షియల్ టాస్క్ అనేది వేస్ట్ ఆఫ్ టైం, అసలు పెట్టకూడదు, ఒకరిని అవమానించినట్టే ఉంటుంది. బట్ అయినా పెట్టారు కాబట్టి ఈ టాస్క్ కంప్లీట్గా కల్కి ఫేవర్గానే జరిగింది. అప్పటికి షాకిబ్ మళ్ళీ ఫోన్ చేసి ఒక 50,000 అడిగినప్పటికీ 60,000 ఆయన ఓడిపోయాడు. కానీ ముందే చెప్పేసి ఉంటే సరిగ్గా నీకు ఎవరు ఎక్కువ అమౌంట్ వస్తే వాళ్ళే గెలిచినట్టు అని ముందే చెప్పేసి ఉంటే షాకిబ్కి ఒక క్లారిటీ అయితే ఉన్నాం. ఓడిపోయేవాడు బట్ ఒక క్లారిటీతో ఓడిపోయేవాడు. సరే, ఇది కల్కికి ఫేవర్గా జరిగింది కాబట్టి దీని గురించి మనం ఏం చేయలేము. ఇంకా ఆమెను తీసుకెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టారు. ఇక్కడతో ఎపిసోడ్ కథ సమాప్తం. ఎపిసోడ్ 5 నేను ఏదైతే టాస్క్లు జరిగాయో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. సో జడ్జిలు పిలిచారనమాట. నిన్న ఎవరైతే టాస్క్లు జరగలేదో వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచారు. ఎవరంటే మనీష్, నిఖిత, శ్రీతేజ్, కేతమ్మ, నాగప్రశాంత్, అలేఖ్య. వీళ్ళని పిలిచి వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే వీళ్ళు ముందుగానే ఒక రూల్ చెప్పారు ఈ టాస్క్లో. ఏంటంటే మీలో ఒకవేళ ఈ టాస్క్ కంప్లీట్ చేసినా గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టం, చెయ్యకపోయినా కూర్చోబెడతామో లేదో కూడా మాకే తెలుసు అన్నట్టు కన్ఫ్యూజ్ చేసి, సో గ్యారంటీ లేని టాస్క్ అయితే ఇచ్చారన్నమాట. అంటే చేసినా సరే యూజ్ ఉండదు అన్నట్టు చెప్పారు. టాస్క్ ఏంటంటే నవదీప్ ఫేస్ మీద ఎవరైతే వాటర్ కొడతారో వాళ్ళు ముందుకు రండి అన్నారు. వాళ్ళు ఏంటంటే ఎవరికైతే ఈ 6గురికి టాస్క్ పెట్టారో అందులో మనీష్ అయితే ముందుకు వచ్చిన తర్వాత
నేను రెడీ చేయడానికి అని చెప్పేసి మనీష్ అంటే, బిందు మాధవి అండ్ అభిజిత్ గారు ఇద్దరు కూడా ఒకవేళ నువ్వు ఈ టాస్క్ చేస్తే మా నుంచి మీకు సపోర్ట్ ఉండదు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టే ఛాన్స్ కూడా ఉండదు అన్నట్టు ట్రిగర్ చేశారు. అయినప్పటికీ ఆయన స్టాండ్ తీసుకొని అక్కడే ఉన్నాడు. మిగిలిన 5% ఏంటంటే మోరల్స్, డిసిప్లిన్, మేము జడ్జిల మీద నీళ్ళు కొట్టడం, టూ టమలాపురం అన్నారు. అలా టాస్క్ ఇచ్చారు. జడ్జిలా గిడ్జిలని పక్కన పెట్టండి, టాస్క్ ఈజ్ టాస్క్. సేమ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే మీ మొగాన్ని వాటర్ కొట్టాలంటే నామినేషన్ వేయడానికి మీరు వాటర్ కొడతారా కొట్టరా? నవదీప్ గారిని వదిలేస్తారా, బిందు మాధవ్ గారిని వదిలేస్తారా, అభిజిత్ గారిని వదిలేస్తారా? టాస్క్ ఈజ్ టాస్క్ కదా, మీరు చెయ్యాలి. అక్కడ వీళ్ళు ఏంటంటే మిగతా పర్సన్స్ నేను నా మోరల్స్ ఒప్పుకోవు, నన్ను అలా పెంచలేదు, ఇలా పెద్ద పెద్ద మాటలతో మంచి మనుషుల్లాగా మాట్లాడారు. సో అది వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే ముందుకు వచ్చి వాళ్ళ డేర్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళే ఇక్కడ జడ్జిల దృష్టిలో పడతారు. సో ఇక్కడ మనీష్ అయితే జడ్జిల దృష్టిలో పడ్డరు. మిగతా ఎవరు కూడా ఆ క్లారిటీ లేదు, మిస్ అయింది. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. వెళ్ళి కూర్చోమన్నారు, ఆరామ్స్ వెళ్ళి కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఉరిమిలా వర్సెస్ నాగప్రశాంత్ అనమాట. వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక పెన్ ఇచ్చారు, కొన్ని డ్రాయింగ్స్ వేయమన్నారు. కానీ ఆ పెన్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఒక బెల్ట్ పెట్టారు. బెల్ట్ అయితే షాక్ అయితే ఇస్తారన్నమాట. షాక్ ఇచ్చినా సరే డ్రాయింగ్స్ బాగా రావాలి. ఎవరైతే మంచిగా వేస్తారో వాళ్ళకి గోల్డెన్ చైర్ ఇచ్చే ఛాన్సే ఉండదు. జస్ట్ ఇంప్రెస్ చేసినట్టు అనమాట జడ్జిల్ని. సో ఇందులో ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. ఇందులో ఒకరిని మెచ్చుకోవడానికి ఏంటంటే, ఇందులో నాగప్రశాంత్ వచ్చేసి జెన్యున్గా ఆయనకి షాక్ కొట్టలేదని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆయన హానెస్టీ అక్కడ మెచ్చుకోవచ్చు. ఉర్మిళ కూడా బాగా పర్ఫామ్ చేశారు. బట్ ఇద్దరికి సేమ్ షాకు, సేమ్ ఇది కాబట్టి ఇది ఫెయిర్ గేమ్, బాగా జరిగింది. లైవ్లో కూడా నేను చూశాను కాబట్టి ఈ ఫెయిర్ గేమ్ ఇది బాగా జరిగింది. నాకు కొద్ది గొప్ప ఇంప్రెసివ్గా అనిపించిన గేమ్ ఏదైనా ఉంది, బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ అనే గేమ్ అయితే ఇదే. బట్ ఇందులో డైరెక్టర్ క్రిష్ గారు వచ్చేటప్పుడు ఆయనకి ఉర్మిళా చౌహాన్ యొక్క బిగ్ బాస్ అగ్ని పరీక్షను రాయటం కానీ డ్రాయింగ్స్ కానీ కొంచెం బాగా అనిపించాయి. అట్ ద సేమ్ టైం నాగప్రశాంత్ కూడా బాగా చేశారు. కానీ రైటింగ్ కానీ అంత షాక్ ఇస్తున్నా సరే ఆ కన్సిస్టెన్సీ కానీ ఉర్మిళ దగ్గర కనపడేసరికి క్రిష్ గారు ఉర్మిళ గారి పేరు చెప్పారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి హెయిర్ వ్యాక్స్ చేసుకోవాలన్నమాట చెస్ట్ మీద. ఈ టాస్క్ వచ్చేసి ఎవరెవరు అబ్బాయిలు ఈ టాస్క్కి రెడీగా ఉన్నారని చేతులు ఎత్తమంటే మేము అందరం ఎత్తాం. ఎక్స్పెక్ట్ మనీష్ అండ్ శ్రీతేజ్, వీళ్ళిద్దరూ చేతులు ఎత్తలేదు. సో వాళ్ళిద్దరినే పిలిచారు. వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత శ్రీతేజ్ టాస్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా హెయిర్ మీద వ్యాక్స్ చేసుకోవాలంటే వాళ్ళు రెడీ అయ్యారు. శ్రీతేజ్ అయితే రెడీ అయ్యాడు, షర్ట్ ఇప్పేశాడు. బట్ మనీష్ రెడీ అవ్వలేదు. ఈ టాస్క్కి నువ్వు షర్ట్ ఇప్పాలంటే నేను షర్ట్ ఇప్పను అన్నాడు. షర్ట్ ఇప్పనంటే నేను డైరెక్ట్ ఎలిమినేట్ చేసేస్తామంటే చేసేయండి అన్నాడు. నేను లైవ్లో చూసాను, 2-3 సార్లు చేసేయమన్నాడు. బట్ లాస్ట్కి వాళ్ళు కన్విన్స్ అయ్యి వెళ్ళి షర్ట్ ఇప్పొచ్చాడు. ఇక్కడ ఆయనకు అర్థమైందనమాట, కొన్నిసార్లు మనం తగ్గాలని. తగ్గాడు, షర్ట్ ఇప్పాడు, ఓకే. బట్ ఆయనకి హెయిర్ లేదు, ఎక్కడ హెయిర్ లేదనమాట. హెయిర్ లేకపోయేసరికి ఆ టాస్క్ ఆయన అనువర్తి కాబట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరున్నారంటే నేను చూపించాను, నాకు హెయిర్ లేదు, అబ్బుకి హెయిర్ లేదు. అక్కడ షాకిబ్ తనకి హెయిర్ లేకపోయినా సరే శ్రీతేజ్ని రిక్వెస్ట్ చేసి నన్ను తీసుకో అని అడగడం, ఆయన కొంచెం తాపత్రయపడడం కనబడింది. అప్పుడు అయినప్పటికీ శ్రీతేజ్ నాగప్రశాంత్ని అయితే సెలెక్ట్ చేశాడు. నాగప్రశాంత్కి కొద్ది గొప్ప హెయిర్ ఉంది. సో అప్పుడు నాగప్రశాంత్కి శ్రీతేజ్కి అయితే టాస్క్ స్టార్ట్ అయింది. సో ఇద్దరు పొట్టగా వ్యాక్స్ చేసుకున్నారు. శ్రీతేజ్ కూడా మంచిగా చేసుకున్నాడు, నాగప్రశాంత్ కూడా మంచిగా చేసుకున్నాడు. బట్ నాగప్రశాంత్ కొంచెం ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. శ్రీతేజ్ కొంచెం చిన్నది, అంటే ఇద్దరు ఎఫర్ట్ పెట్టారు. ఇంకా అందులో మనం ఎవరినొకరిని నెగిటివ్ చేయాలి కాబట్టి ఇంకా శ్రీతేజ్ కొంచెం ఎఫర్ట్ తగ్గిందేమో అనిపించింది నాకైతే. ఆ టాస్క్ కంప్లీట్ అయింది, కూర్చోమన్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత సెకండ్ ఛాన్స్ ఎవరెవరికి కావాలో చేతులు ఎత్తమంటే 7 చేతులు ఎత్తారు. ఈ 7 ఎవరెవరంటే అబు, సాకిబ్, అలేఖ్య, నిఖిత, సాయికృష్ణ, డాలియా అండ్ కేతమ్మ. వీళ్ళు 7 పిలిచి వాళ్ళ 7 మొబైల్స్ పిలిచి 10 seconds టైం ఇచ్చారు. ఎవరు మొబైల్ బ్రేక్ చేసుకుంటే వాళ్ళు జడ్జిల దృష్టిలో పడతారు కాబట్టి ఈ 7 పిలిచారు. సో ఇందులో నేను లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నా. నిఖిత మొబైల్ వచ్చేసి రియల్మీ మొబైల్, అది 16,000 to 17,000 అని చెప్పారు. ఆమె ఆఫీస్ మొబైల్ అన్నారు, పర్సనల్ మొబైల్ కాదు అది.
సెకండ్ వచ్చేసి షాకిబ్ది iPhone 16 Pro Max 1,60,000 మొబైల్ అది. నేను లైవ్లో విన్నాను కాబట్టి చెప్తున్నా, అంత మించి ఇందులో దాపరికాలు ఏం లేవు. ఇప్పుడు బ్రేక్ చేసుకోమనగానే షాకిబ్ అండ్ నిఖిత వీళ్ళిద్దరూ బ్రేక్ చేసుకున్నారు. బ్రేక్ చేసుకున్న తర్వాత నిఖిత గారు అయితే ఆమె బ్రేక్ చేయాలనే తాపత్రయంతోనే బ్రేక్ చేశారు, అది బ్రేక్ అయిపోయింది. బట్ నాకు షాకిబ్ విషయంలో అలా అనిపించలేదు, ఏదో జస్ట్ క్యాజువల్గా కొట్టినట్టు అనిపించింది. సో అది పెద్దగా బ్రేక్ అవ్వాల. తర్వాత మళ్ళీ సరిగ్గా బ్రేక్ అవ్వలేదు, సరిగ్గా కొట్టండి అంటే చాలా స్పీడ్గా కొట్టడం అయితే జరిగింది. బట్ నేను చూసిన తర్వాత లైవ్లో అది మొబైల్ అయితే పెద్దగా డ్యామేజ్ అయితే అవ్వలేదు. సో ఓకే, టాస్క్ ఈజ్ టాస్క్, ఆయన అటెంప్ట్ చేశారు, ఓకే అయిపోయింది టాస్క్. నేనేమంటానంటే అక్కడ నిఖిత గారు ఆమెది పర్సనల్ మొబైల్ కాదు, షాకిబ్ది 1,60,000 ఫోన్, అంటే 1,60,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నాడంటే ఆయన అది పోయినా సరే ఇంకొకటి కొనుక్కోగలడేమో అని నా అభిప్రాయం. మళ్ళీ ఇలాంటి అభిప్రాయాలు చెప్తే మళ్ళీ దీనికి నెగిటివ్గా వెళ్తారు. సరే, నా దృష్టిలో 1,60,000 ఫోన్ అంటే కామన్ మ్యాన్ అంత ఎఫర్ట్ చేయగలడంటే నేనేం చెప్పలేను, దానికి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీ ఇష్టం, మీరు ఎలా ఆలోచిస్తారు. నేనేం మాట్లాడను ఇలాంటి టాపిక్స్. ఇక్కడ మిగతా మేము 5 మెంబర్స్ అటెంప్ట్ చేయలేదు. నేను ఎందుకు చేయలేదు మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, వీడియో స్టార్టింగ్లో. మిగతా వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండి ఉండొచ్చు. అయిపోయింది కదా, లాస్ట్గా టాస్క్ అయిపోయింది, పంపించారు. టాస్క్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఈ సెలక్షన్ ప్రాసెస్ జెన్యూనా కాదా, నేను చూసిన పాయింట్స్ ఏంటి, ఇవన్నీ మిక్స్డ్ ఒపీనియన్తో చెప్తా. ఫస్ట్ మనీష్ని అయితే సెలెక్ట్ చేశారు. మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే మీరు చూసుకోవచ్చు, నవదీప్ ముఖం మీద వాటర్ కొట్టాలంటే అక్కడ 6 నించుంటే మనీష్ ఒక్కడే వచ్చాడు. సో ఆయన డేర్ వాళ్ళకి నచ్చింది. ఇది అసలు డేర్ ఆర్ డై కాబట్టి ఆయన అటెంప్ట్ చేశారు. ట్రిగ్గర్ చేసినా సరే ఆయన స్టెప్ బ్యాక్ ఫార్వర్డ్ అవ్వాల. నెక్స్ట్ ఆయన్ని షేవ్ చేసుకోవడానికి షర్ట్ తీసుకోమన్నప్పుడు ఆయన తీసుకోవాలా, బట్ అయినప్పటికీ కన్విన్స్ అయితే షర్ట్ తీసుకున్నాడు. అంటే బిగ్ బాస్ కోసం ఆయన ఏదన్నా చేయడానికి కొంచెం తడబడుతున్నాడు, బట్ చేయగలుగుతాడనే ఒపీనియన్తో వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఓకే, వెల్ అండ్ గుడ్. తర్వాత నాగప్రశాంత్కి ఏంటంటే లక్ ఫ్యాక్టర్ అనమాట. ఆయన ఫస్ట్ టాస్క్ వచ్చేసి అదే ఎలక్ట్రిక్ పెన్నుతో చేశాడు కదా, అది ఆయన బాగానే చేశాడు, అక్కడ బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ ఆయనకి ఆ టాస్క్ రావడం కూడా ఒక లక్కే. నెక్స్ట్ ఆయనలో ఉన్న హానెస్టీ, ఆ టాస్క్ చేసేటప్పుడు షాక్ కొట్టట్లేదని ఆయన ఏదైతే పాయింట్ రైజ్ చేశాడో ఆ పాయింట్ మీద ఆయన్ని సెలెక్ట్ చేశారు. నీ హానెస్టీ నాకు నచ్చింది బ్రదర్ అని చెప్పేసి, ఇది బాగానే ఉంది. వ్యాక్స్ దగ్గర కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టాడు. సో జెన్యూన్గా సెలెక్ట్ అయ్యాడు ఆయన నాగప్రశాంత్. థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ గురించి నేను పర్సనల్గా మాట్లాడతా. థర్డ్ పర్సన్ వచ్చేసి దాలియా. ఇక్కడ నాకు ఎంత అన్ఫేర్ అనిపించిందంటే బెలూన్ టాస్క్లో ఓడిపోయింది. సరే, ఓడిపోయిన తర్వాత ఆమెకి వేరే ఛాన్స్ ఇచ్చారు మొబైల్ బ్రేక్ చేసుకోవాలని. అక్కడ ఆమె మొబైల్ బ్రేక్ చేసుకోలేదు కదా, మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాయిస్ రేజ్ చేసి మాట్లాడినట్టు కానీ ఏదైనా పెద్దగా పర్ఫామ్ చేసినట్టు కానీ ఆమె ఏ విషయంలో కూడా పెద్దగా ఎక్స్ప్రెసివ్ కూడా లేరు. సో ఎందుకో ఈ పర్సన్ని కొంచెం రికమెండేషన్ క్యాండిడేట్ లాగా నాకు అనిపించింది. కంప్లీట్గా నా ఒపీనియన్. మీకు ఏమనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి. అక్కడ దాలియా ప్లేస్లో అట్లీస్ట్ నేను నా ఫోన్ని పగలగొట్టుకోలేను, మిగతా పర్సన్స్ కూడా పగలగొట్టుకోలేదు. నేను నా గురించి చెప్పుకోవడం కూడా అక్కడ ఏం లేదులేండి, నేనేం పర్ఫామ్ చేయలేదు. ఫోన్ పగలగొట్టుకుని ఉంటే మేబీ సింపతి ఏమైనా క్రియేట్ అవుతుంది, నేను చేసుకోలేదు. మిగతా పర్సన్స్ కూడా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంది. బట్ నిఖిత గారు ముందుకు వచ్చి ఏ ఆఫీస్ మొబైలో పర్సనల్ మొబైలో ఏదో మొబైల్ డేర్ అయితే చేశారు కదా, మరి డేర్ చేశారు, డేర్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ దెబ్బకే ఫోన్ బద్దలేసిపోయింది. 2-3 సార్లు కూడా అవకాశం, ఫస్ట్ దెబ్బకే స్ట్రాంగ్గా కొట్టారు, ఫోన్ బ్రేక్. ఆమె డేర్ నాకు నచ్చింది యాక్చువల్గా అక్కడ. కానీ అక్కడ దాలియాని సెలెక్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. దాలియా ప్లేస్లో నిఖిత గారు ఉంటే మేబీ వర్త్ ఏమో అని నాకు అనిపించింది. ఇకపోతే షాకిబ్ వచ్చేసి ఆయన కొట్టాడు ఫోన్ని, డేర్ అటెంప్ట్ చేశాడు. ఫోన్ పగిలిందా, డిస్ప్లే పోయిందా, టెంపర్ గ్లాస్ పగిలిందా అనేది పక్కన పెడితే డేర్ అటెంప్ట్ చేశాడు. సో దానికైతే మనం మెచ్చుకోవచ్చు. సో ఆయన పడే తాపత్రయంగానే ఒక ఛాన్స్ కానివ్వండి, ఒక్క ఛాన్స్ నాకు వేస్తే ప్రూవ్ చేసుకుంటాను. స్టార్టింగ్ మనీ టాస్క్ విషయంలో కూడా ఆయనకి కొంచెం అన్ఫేర్గా జరిగింది. బట్ నేనేమంటానంటే స్టార్టింగ్ ఆడిషన్స్ చూసుకుంటే మీరు అంత డిజర్వ్ క్యాండిడేట్ అయితే కాదు. అక్కడ నవదీప్ గారు ఒక స్టార్ ఇచ్చి చూద్దాంలే, సడన్గా పంపించేస్తే ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి, అంటే బిందు గారు అభిజిత్ గారు ఎందుకని చెప్పేసి అంటున్నా సరే ఆయన పంపించాడు.
బట్ అక్కడ పంపించకపోయి ఉండుంటే వేరే ఏదో ఒక డిజర్వ్ క్యాండిడేట్కి ఆ ప్లేస్ దక్కుతుందేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. ఏ జనిత్కో లేదంటే ఇంకెవరో పర్సన్స్కి డిజర్వ్ క్యాండిడేట్ చాలామంది ఎలిమినేట్ అయితే అయిపోయారు. సో అందులో ఎవరెవరికి వచ్చున్నా కొంచెం నాకు ఏదో పర్సనల్గా ఏదో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఆడిషన్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేనప్పటికీ తర్వాత ఆయన ఇంప్రూవ్ అయ్యి ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఆయన పడే తాపత్రం ఏదైతుందో దానికైతే హ్యాట్స్ ఆఫ్. సో ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 అండ్ ఎపిసోడ్ 5 రివ్యూ. ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఆ ఓట్ల ప్రకారంగా తీసుకుంటారో లేకపోతే వీళ్ళ దగ్గర లిస్ట్ ముందే ఉందో మరి ఏంటో నాకు తెలీదు. బట్ ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో మేమంతా మీరు ఓట్లు వేసి మీకు కావాల్సిన కంటెస్టెంట్కి అయితే వేయండి. అది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.